స్టార్టింగ్ లో వాడే నన్ను సపోర్ట్ చేశాడు, వెళ్ళి ఫీలింగ్స్ చెప్పరా ప్రపోజ్ చేయరా అని. తర్వాత వాడే నన్ను కుడిపేశాడా? ఒకటే మంచం ఉంది మనకి. సోమవారం బుధవారం శుక్రవారం నాది, మంగళవారం గురువారం శనివారం నీది. సండే ఎవరిది? ఆ రోజుకి టాస్ వేద్దాంలే. కేరళ నుంచి వచ్చావు కదా, మరి అక్కడే పడుకోవచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు సార్. రాత్రికి అన్నాలేసావా? అరే నువ్వు ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చెయ్యి. నన్ను చూడు, నేను ఒక్కటే గోల్ పెట్టుకొని దూసుకుపోతున్నా. ఐఐటి రూర్కి బెడ్రూమ్ గోడలు వదలగొట్టి పత్యాపారం చేయటమేగా. అది దిగరా బయటికి. కుర్చీని మడత పెట్టి మింగుతారేమో. బంగారం పాతదే కొత్తది కొనలేదా? పాతదే. ఎవడ్రా నీకు బండిచ్చింది? కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావా? అంటే కళ్ళు కలకలు వచ్చి నాకు సడన్ గా. ఇప్పుడు కాబట్టి వదిలేసాను, అదే పాత అమూల్ అయింటేనా. ఏంటి కాలు మీద పడతావా? సో గాయ్స్, ఎన్నో రోజుల నుంచి మన ఆఫీస్ లో ఉన్న గర్ల్స్ సేఫ్టీ కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. అయితే కంపెనీలోంచి ముందు నువ్వే వెళ్ళిపోవాలి. మరి మాకు లేదా పెప్పర్ స్ప్రే? నీకెందుకు పేపర్ స్ప్రే? ఆమ్లెట్ మీద వేసి రోల్ చేసుకుని తింటా. స్టాకింగ్ అంటే ఏంటో తెలుసా సచిన్? స్టాకింగ్ అంటే మాకు తెలుసులే, ఇన్వెస్ట్ చేసాం, డబ్బులు పెట్టే మొత్తం పోయింది. ఏంటది? నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నా స్కూల్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్టుంది. అలాంటి చెత్త స్కూల్స్ ఉన్నాయి మీ ఊర్లో? సచిన్, వాట్స్ యువర్ ప్రాబ్లం? రేణు చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇంట్లో వైఫై రావట్లేదా? కరెక్ట్ గా రివ్యూ మీటింగ్ ముందు మింగేశావు. రేణు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అప్పుడు విశాఖపట్నంలో గడ్డి పీకడానికి వెళ్ళావా? కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంట్రా. ఇన్స్టాలో నీలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు. సచిన్, నీ ఫోన్ ఎందుకు కలవట్లేదు? అది నేను ఫ్లైట్ లో వెళ్తున్నానని ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేశారు. అది కాదు, ఏదో పాస్ కావాలని చెప్పావు. ఏ సబ్జెక్ట్ అది? అరే అది బోర్డింగ్ పాస్. వెళ్లకుండా నేను ఇంకా టీఎఫ్సీలో పనిచేస్తా కూర్చోవాలా? వాళ్ళ అమ్మ పాపం అనుకో నా ప్రాపర్టీ నా పేరు మీద రాసిచ్చేస్తుందా? నో మ్యాన్, టీఎఫ్సీ ఎప్పటికైనా నాకే. సరపకరా. ఓకే, థ్యాంక్ యూ.